అయింది కదా. నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఒకే ప్రదేశంలో తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తయితే ఆ తృప్తి అంతా ఇంత అని చెప్పలేం. మరి ఆ ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే మన V9 హాస్పిటల్స్. ఇక్కడ ప్రతి ఆర్థోపెడిక్ ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి జాయింట్ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంది. ఈ రోజు వరకు ఒక్కొక్క రకమైన చికిత్సకి ఒక్కో ఫేమస్ సెంటర్ వెతుక్కోవాల్సి వస్తుంది కదా. మరి అలా అవసరం లేకుండా అన్నీ ఒకే సెంటర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో సరసమైన ధరలకే చికిత్స జరిగేలా తయారైన వినూత్నమైన హాస్పిటల్ V9 హాస్పిటల్స్. అదే హాస్పిటల్ నుంచి వచ్చిన సీనియర్ ఆర్థోపెడిక్ మరియు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సతీష్ కుమార్ గారిని అడిగి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సతీష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. సతీష్ కుమార్ గారు, ఈ V9 హాస్పిటల్స్కి అసలు ఎక్కడ తొలిమెట్టు పడింది? ఒకటి అండి, కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా ఏదైనా డిఫరెంట్గా చేస్తేనో లేదంటే ఎవరు చేయంది చేస్తేనో మనం ఫేమస్ అవుతాము. ప్లస్ పేషెంట్కి కూడా వినూత్నమైన ట్రీట్మెంటు, పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అందే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ఆలోచనలోంచి వచ్చిందే ఈ V9 హాస్పిటల్. సో ఉన్న దాంట్లోకెల్లా ది బెస్ట్ ఎక్విప్మెంట్ ఏముంది, దాన్ని మనము ఎంత త్వరగా పేషెంట్లకి అందించగలుగుతాము, ఎంత సరసమైన ధరలకి అందించగలుగుతాము అన్న ఆలోచనలోంచి వచ్చింది V9 సెంటర్. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లంకి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ తర్వాత ఆ ట్రీట్మెంట్ ఆప్షన్కి సంబంధించిన అంతర్జాలంలో ఉన్న మెటీరియల్ చూసిన తర్వాత పేషెంట్లు చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళ కన్ఫ్యూజన్ ఎక్కువగా క్రియేట్ చేయకుండా కన్ఫ్యూజన్ అంతా తీసేసి ఒకటే సెంటర్లో వచ్చిన తర్వాత పేషెంట్కు ఉన్న జబ్బుని ప్రమాణం తీసుకునేసి దాన్ని బాగా నిర్ధారణ చేసి ఏ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ జబ్బులోంచి పూర్తిగా బయటపడతాడు. ఎందుకంటే ప్రతి దానికి ఒక చిన్న నొప్పికే 10 నుంచి 15 రకాల ట్యాబ్లెట్లు ఉన్న రోజులు ఇవి. సో ఇదేది అడిగినా కానీ మనకి ఉచిత సలహాలు ఎక్కువగా వస్తున్న రోజులు ఇవి. ఉచితంగా ఎన్నో రకాల సలహాలు వస్తున్న రోజులు ఇవి. అటువంటి దాంట్లో విపరీతమైన పేషెంట్లు చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్కి వెళ్ళి డబ్బుని, ఆరోగ్యాన్ని, సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. సో ఆరోగ్యం పోతే చాలా కష్టం, డబ్బు పోయినా చాలా కష్టం, సమయం పోయినా చాలా కష్టం. కాబట్టి ఆ 3 పాయింట్స్ని పరిగణలోకి తీసుకొని మూడింటిని సాధ్యమైనంత తక్కువగా మనం ఖర్చు చేసి పేషెంట్కి ఉన్నతమైన ట్రీట్మెంట్ని అత్యున్నత స్థాయి ప్రమాణాలతో ఇవ్వడానికి మా హాస్పిటల్ మేము డిజైన్ చేసేసాం. అంటే మనం ఇందాక ఇంట్రోలో చెప్పుకున్నట్లుగా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కోసం వివిధ హాస్పిటల్స్ వెతుక్కోవాల్సి ఉంటుంది. ఏ హాస్పిటల్ ఈ రోగానికి ఖచ్చితమైన మందు ఇవ్వగలదు అని. కానీ మీ V9 హాస్పిటల్స్కి వచ్చేసరికి అన్నింటికీ కూడా ఒక సెంటర్ అన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇందులో ఎన్ని రకాల థెరపీస్ మీరు ఇస్తున్నారు, అలాగే మీరు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ రీజనరేటివ్ ఇంజెక్షన్స్ కూడా ఇందులో ఇస్తారని చెప్తున్నారు. అంటే ఒకటండి, ఈ సర్జన్ అంటే మా డ్యూటీ ఏమిటంటే ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లంని తీసేసి రీప్లేస్మెంట్ చేయడం ఆర్థోపెడిక్ సర్జన్గా మేమందరం చేస్తున్నది. అయితే ఈ రీప్లేస్మెంట్ అంటే ఇంకా చాలామంది భయపడుతున్నారు. దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ని కానీ మనం ట్రీట్ చేయడం వల్ల రీప్లేస్మెంట్ దాకా వచ్చే స్థాయిని కాస్త తగ్గించవచ్చు, రీప్లేస్మెంట్కి వెళ్ళే టయాన్ని పొలగించవచ్చు. తర్వాత రీప్లేస్మెంట్కి వస్తే కూడా దాంట్లో కూడా మార్పులు చేశాం. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని వినే ఉంటారు కదా అందరూ. ఇప్పుడు అందరూ అది ఫాలో అవుతున్నారు. రాకుండా ఏం చేయాలి డాక్టర్ గారు, రాకుండా ఏం చేయాలి డాక్టర్ గారు అన్న ప్రశ్న రిపీటెడ్గా రోజు ఒక 30 నుంచి 50 మంది పేషెంట్లను చూస్తే ఖచ్చితంగా 40 నుంచి 45 మంది అది అడుగుతూ ఉన్నారనమాట. సో ఈ ఆలోచనలోంచి వచ్చిందే ఈ రీజనరేటివ్ థెరపీ. సో ప్రివెన్షన్కి ఏది ఉంది అనేది నేను ఒక 10 years బ్యాక్ మా టీమ్ డాక్టర్తో కలిసి డిస్కస్ చేసినప్పుడు రీజనరేటివ్ థెరపీ ఉందని మా సీనియర్స్ చెప్పారు. సో ఆ సీనియర్స్తో కలిసి నేను పని చేసుకుంటూ వచ్చేసి ఇప్పుడు ఇవాళ ఇండివిజువల్గా చేసే స్థాయికి వచ్చేసేసాను. ఫస్ట్ పాయింట్. తర్వాత ఇదే ట్రీట్మెంట్ కొంతమంది ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైపోయిందంటే నాన్ ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్లు తీసుకున్న వాళ్ళు కొంతమంది, అందరిలోనూ కాదు, వాళ్ళు ఏంటంటే కాజుకి మనకి ట్రీట్మెంట్ దొరకట్లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. షోల్డర్ పెయిన్ ఆల్మోస్ట్ 10 మందిలో 5 నుంచి 6 ఉంటుంది. దాంట్లో ఒక రకమైన కారణం ఏంటంటే ఇంపింజ్మెంట్ సిండ్రోమ్. ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటే ఏమిటంటే పైన ఉన్న ఎముక కింద ఉన్న కండరం రాసుకుపోతే దాన్ని ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అంటాం.
ఈ రాసుకుపోయే కండని రీజనరేట్ చేయడానికి మనం అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇంజెక్షన్ ఇస్తాం, ప్లాస్మా థెరపీ ఇస్తాం, ఇప్పుడు రీజనరేటివ్ థెరపీ ఇస్తాం. దాంతో ఏమైపోతుంది, కండ మళ్ళీ రీజనరేట్ అవుతుంది, నొప్పి తగ్గిపోతుంది. కానీ పైన ఉన్న ఒత్తుకునే దాన్ని తీయకపోవడం వల్ల మళ్ళీ ఆ స్థాయికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చేయాలంటే ఏమిటి, ఈ ఎముకకు సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి. అది ఓన్లీ ఆర్థోపెడిక్ సర్జన్ తోటి సాధ్యం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అందరికీ అర్థమయ్యేది. ఇట్లా ప్రతి దాంట్లో కాజు ఎఫెక్టివ్ ఉంటాయి. ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మన గల్లీలో ఉన్న మెడికల్ షాప్ అతను సరిపోతాడు. కాజుకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి. ఇప్పుడు ఫీవర్కి పారాసిటమాల్ ఎవరైనా ఇవ్వగలుగుతారు, మరి కాజుకి యాంటీబయాటిక్ ఇవ్వాలా, యాంటీవైరల్ ఇవ్వాలా, యాంటీ ఫంగల్ ఇవ్వాలా, యాంటీ ట్యూబర్కల్ ఇవ్వాలా, అర్థం కావడం కోసం ఇటువంటి ఆర్థోపెడిక్లో ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. ఈ కండిషన్స్ని చూసిన తర్వాత ఇక్కడ పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ మనం ఇవ్వాల్సిన దాంట్లో ఆర్థోపెడిక్ సర్జన్ రోల్ కూడా ఉంది. ఇంజెక్షన్స్లో కూడా సర్జన్ అంటే కేవలం ఆపరేషన్సే కాదు చేయాల్సింది, ఇంజెక్షన్స్ చేసి జబ్బు రాకుండా లేదా జబ్బుకు వెళ్ళాల్సిన టైంని మనము పెంచాలి అన్న ఉద్దేశంతో నేను సర్జన్ అయినా కానీ ఈ రీజనరేటివ్ థెరపీలోకి రావడానికి ఒక కారణం అది ఫస్ట్ పాయింట్. సో తర్వాత ఈ మోకాల అరుగుదల అనేది మేము కట్ చేసి ప్రతిరోజు చూస్తూ ఉంటాం. సో పేషెంట్ ఎంత నొప్పి చెప్పాడు, పేషెంట్కి ఎంత ప్రాబ్లం ఉంది, ఒక కీ హోల్ ఆపరేషన్ చేసి చూస్తూ ఉంటాం, ఒక ఎక్స్రే చేసి చూస్తూ ఉంటాం, ఒక ఎంఆర్ఐ చేసి చూస్తూ ఉంటాం, జాయింట్ రీప్లేస్మెంట్ చేసి చూస్తూ ఉంటాం. సో క్లినికో రేడియాలజికల్ కొరిలేషన్ అంటే ఎక్స్రేలో ఎంత ఉంది, పేషెంట్ ఎంత చెప్పాడు, జాయింట్ ఓపెన్ చేస్తే ఎంత ఉంది, ఇది ఆర్థోపెడిక్ సర్జన్కి చెప్పినంతగా మిగతా వాళ్ళు చెప్పడం చాలా కష్టం. సో నాకు మాత్రమే తెలుసు కాబట్టి క్లినికో రేడియేషన్ కొరిలేషన్, నాకంటే ఆర్థోపెడిక్ సర్జన్ అని అర్థం. సో కొరిలేషన్ బాగా తెలుసు కాబట్టి ఈ ఇంత అరుగుదలకి పేషెంట్కి ఎంత ఇబ్బంది ఉంటుంది బాగా అర్థం చేసుకొని దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్లో ఏది బెస్ట్ అని ప్లాన్ చేయగలగాలని కాబట్టి ఈ రీజనరేటివ్ థెరపీ రావడానికి ఇంకొక కారణం. తర్వాత ప్రివెంటివ్ ఆప్షన్స్, ప్రివెంటివ్ థెరపీ, తర్వాత దీనివల్ల ఇంకేమేం డ్యామేజ్ అవ్వచ్చు అన్న విషయాన్ని జాయింట్ని కూలంకషంగా చూసిన వాళ్ళం కాబట్టి ప్రాపర్గా అడ్వైస్ చేయగలమన్న ఒక ఇదితోటి రీజనరేటివ్ థెరపీ స్టార్ట్ చేయడం అనమాట. ఓకే, సో మీరు అన్న ప్రివెన్షన్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. వన్స్ ఒక ఆర్థోపెడిక్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు అది ఇంకా విస్తరించకుండా దాంతో వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా దీంతో నివారించవచ్చు. ఎస్. నెక్స్ట్ వన్ ట్రీట్మెంట్ సెంటర్ అని అన్నారు, ఇందాక మనం చెప్పుకున్నాం అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడే లభ్యమవుతాయి, ఎలాంటి సమస్యకైనా కూడా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది అని. ఇప్పటి వరకు V9 హాస్పిటల్స్కి వచ్చిన పేషెంట్స్ ఎట్లా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? దెర్ ఆల్ డూయింగ్ ఫైన్ అండి. ఒకటి ఇప్పుడు ఒక 60 to 70% ఆఫ్ ద ప్రాక్టీస్ ఎట్లా ఉందంటే పేషెంట్ కమ్ టు ఏ టెరిషరీ సెంటర్ లైక్ అస్ విత్ సమ్ నాలెడ్జ్, వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ నాలెడ్జ్. సో దాన్ని నిర్ధారణ చేయడానికి కానీ దాన్ని తీసేయడానికి కానీ ఎక్కువ టైం పడుతుంది మాకు బేసికల్లీ. ఎందుకంటే డాక్టర్ గారు ఆపరేషన్లు అంటే ప్రాబ్లం అంట కదా, ఇంజెక్షన్ అంటే ప్రాబ్లం అంట కదా, ట్యాబ్లెట్ అంటే ప్రాబ్లం కదా, నొప్పుల ట్యాబ్లెట్ వేసుకుంటే కిడ్నీలు డ్యామేజ్ అవుతాయట, వేసుకుంటే ఇంకేదో అవుతుందట. సో ప్రతి నొప్పి ట్యాబ్లెట్కి ప్రతి కిడ్నీ డ్యామేజ్ అయితే ఉన్న కిడ్నీ డాక్టర్లు సరిపోరు మనకి ఇవాళ. సో ఆ అపోహల నుంచి బయటపడేయడానికి మా హాస్పిటల్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చిన తర్వాత స్టేజింగ్ ఆఫ్ ద ఆస్టియోఆర్థరైటిస్ అంటే అరుగుదలని మనము 4 రకాల స్టేజ్లుగా డివైడ్ చేస్తాం ఆర్థోపెడిక్ పరంగా. దట్ ఈస్ ద స్టాండర్డ్ వరల్డ్ వైడ్ ప్రోటోకాల్ అండ్ ప్రూవెన్ ప్రోటోకాల్. ఇది కాకుండా వేరే ఏ ప్రోటోకాల్ కూడా మనం తీసుకున్నా కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. 100 రకాలుగా మనం ప్రోటోకాల్స్ చేయవచ్చు కానీ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ద స్టాండర్డ్ ప్రోటోకాల్. ఒక మనిషి వచ్చిన తర్వాత మోకాల్ని నిలబెట్టి తీసిన ఎక్స్రేలో మనం గ్రేడింగ్ చేస్తాం. గ్రేడ్ 1 ఉంది, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ సరిపోతాయి. గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంది, ప్లాస్మా థెరపీ సరిపోతుంది. గ్రేడ్ 4 ఈరోజు ది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ప్లాస్మా థెరపీ, జాయింట్ రీప్లేస్మెంట్. ప్లాస్మా థెరపీని మనము ఒక జాయింట్ రీప్లేస్మెంట్కి ట్రీట్మెంట్కి ఆప్షన్గా ఆల్టర్నేటివ్గా మనం వాడడానికి లేదనమాట. సో మీకు ప్లాస్మా థెరపీ కావాలంటే మా సెంటర్లో ఉంది, జాయింట్ రీప్లేస్మెంట్ కావాలంటే మా సెంటర్లో ఉంది. లేదు కొంతమందికి మోకా లోపల చిన్న చిన్న లూజు ముక్కలు తయారవుతూ ఉంటాయి, లిగమెంట్ కట్ అవ్వడం వల్ల అరుగుదల వస్తుంది, కార్టిలేజ్ కట్ అవ్వడం వల్ల అరుగుదల వస్తుంది. ఈ కార్టిలేజ్ని మనం పాడైపోయిన లూజ్ ముక్కల్ని తీసేయకుండా, లిగమెంట్కి ట్రీట్మెంట్ అందించకుండా, కుషన్ని కట్ చేయకుండా, తీసేయకుండా మనం ప్లాస్మా థెరపీ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉండవు, షార్ట్ టర్మ్ రిజల్ట్సే ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా కోరుకునేది ఒకటంటే ఎఫెక్టివ్ రిజల్ట్ అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్. సో ఈ రెండు చేయాలంటే మన కాజుకి ఎఫెక్టివ్గా రెండుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. కేవలం మనం ప్రాబ్లం ఉంది, నొప్పి ఉంది అని ఓన్లీ ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే కాజుకి ట్రీట్మెంట్ దొరకదు. కాబట్టి ఆర్థ్రోస్కోపీ మా హాస్పిటల్లో ఉంది, లేదు జాయింట్ రీప్లేస్మెంట్ ఉంది, జాయింట్ రీప్లేస్మెంట్లో రోబోటిక్స్ మా హాస్పిటల్లో ఉంది. తర్వాత
ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అందరూ భయపడేది ఏమిటంటే ఈ నొప్పుల గురించి భయపడుతూ ఉంటారు. నొప్పి అంటే ఏమిటి? చర్మాన్ని కట్ చేసి కండరాన్ని కట్ చేసి దాన్ని ఎముకను కట్ చేస్తే జాయింట్ రీప్లేస్మెంట్ అయిపోతుంది. అక్కడ మేమేం చేస్తున్నామంటే చర్మాన్ని కట్ చేసి కండరాన్ని పూర్తిగా కట్ చేయకుండా దాన్ని బేస్ వరకు వెళ్ళేసి పక్కకు జరిపేసి ఎముకను కట్ చేసి ఆపరేషన్ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ మజిల్ స్పేరింగ్ టీకేఆర్ ఆర్ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ టీకేఆర్ అంటాం. సో దానివల్ల ఏమవుతుంది, మనకి పూర్తిగా ఎముకను కట్ చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. జాయింట్ రీప్లేస్మెంట్ చేయాలంటే కండరాన్ని కట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం చేస్తే ఏమవుతుందంటే దానివల్ల వచ్చే నొప్పి తగ్గిపోతుంది. అందువల్ల మజిల్ స్పేరింగ్ టీకేఆర్ అనేది మేము ఈ జాయింట్ రీప్లేస్మెంట్లో చేసాము. అంటే ఇప్పుడు మనం అక్కడ విజువల్లో చూస్తున్నాం కదా డాక్టర్, అది ఏ రకమైన ట్రీట్మెంట్? అది హిప్ జాయింట్ రీప్లేస్మెంట్. అది తుంటి లోపల జాయింట్ రీప్లేస్మెంట్, ప్రతి జాయింట్ కెన్ బి రీప్లేస్డ్. సో హిప్ జాయింట్ రీప్లేస్మెంట్, నీ జాయింట్ రీప్లేస్మెంట్. హిప్ జాయింట్ రీప్లేస్మెంట్కి మేము నెవీ స్విస్ రోబో టెక్నాలజీ వాడామన్నమాట. రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారండి మల్లికార్జున్ గారు పిడుగురాళ్ళ నుంచి. మల్లికార్జున్ గారు, మీ ప్రశ్న అడగండి. రైట్ అండి. ఇందాక మీరు రోబోటిక్స్ అన్నారు కదా, నేవీ స్విస్ రోబో ఎట్లా వర్క్ అవుతుంది ఇది? ఈ నేవీ స్విస్ రోబో టెక్నాలజీ అంటే ఏమిటంటే మనకి హిప్ జాయింట్కి నీ జాయింట్కి రెండింటికి వాడవచ్చు. కానీ నీ జాయింట్ హిప్ జాయింట్లో చూస్తే మనము హిప్ జాయింట్కి నేవీ స్విస్ రోబో టెక్నాలజీ అనేది చాలా అవసరమని మేము నిర్ధారణ చేసాం. ఎందుకు అంటే హిప్ జాయింట్లో రీప్లేస్మెంట్ చేసేటప్పుడు కప్పు పొజిషను, బాల్ పొజిషను చాలా ఇంపార్టెంట్. ఈ కప్పు పొజిషన్ కరెక్ట్గా పెట్టామా లేదా, బాల్ పొజిషన్ కరెక్ట్గా పెట్టామా లేదా అనేది మనకి ఈ నేవీ స్విస్ రోబో టెక్నాలజీలో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. 1 మిల్లీమీటర్ తేడా పెట్టినా, 1 డిగ్రీ యాంగిల్ తేడా పెట్టినా కానీ హిప్ జాయింట్లో లాంజివిటీ అనేది తగ్గిపోయే అవకాశం డెఫినెట్గా ఉంది అనమాట. ఎందుకు లాంజివిటీ మనం చూడాలి అంటే ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్ చాలా యంగ్ పేషెంట్స్లో అవసరం పడుతుంది బికాజ్ ఆఫ్ కోవిడ్. ఏవియన్ హిప్ అంటాం మనం దాన్ని. ఏవాస్కులర్ నెక్రోసిస్ ఇస్ ద ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్లో హైయెస్ట్ రేటింగ్ డయాగ్నోసిస్ నిజంగా చెప్పాలంటే. సో అక్కడ మనము జాయింట్ రీప్లేస్మెంట్ ఈజ్ వన్ ఆప్షన్. ఈ నేవీ స్విస్ రోబో టెక్నాలజీతో ఏమైపోయిందంటే మనము కప్పు పొజిషన్ కానీ బాల్ పొజిషన్ కానీ పర్ఫెక్ట్గా పెట్టడానికి అవుతుంది, పెట్టింది వ్యాలిడేట్ చేయడానికి అవుతుంది. దానివల్ల ఎర్లీగా పేషెంట్ లేచి నడుస్తారు, కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి, పేషెంట్ వచ్చే రిజల్ట్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్కి కొంత లిమిట్ అనేది ఉంటుంది, వేర్ అండ్ టేర్ అనేది ఉంటుంది. సతీష్ గారు, ఆర్థోస్పెక్ గురించి మాట్లాడుకుంటే ఇది ఎక్కడెక్కడ అప్లై చేస్తారు? ఈ ట్రీట్మెంట్ని ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? మామూలుగా ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎల్డర్లీ ఫీమేల్స్ కానీ బాధపడుతుంది ఏమిటంటే చీలమండలం సమస్య ప్లస్ రిపీటెడ్ స్ట్రెస్ ఇంజరీస్. దానికి ఈ ఆర్థోస్పెక్ అనేది మిషన్ బాగా ఉపయోగపడుతుంది. ఇంజెక్షన్ ఏం లేకుండా, ఆపరేషన్ ఏం లేకుండా ఇటువంటి క్రానిక్ సమస్యలకి ట్రీట్మెంట్ చేసే మెషిన్ ఇది. ఇది మనకి కావాల్సినట్టుగా వేవ్స్ని డిజైన్ చేసేసి ఒక అల్ట్రాసౌండ్ ప్రోబ్ లాగా ఉండి మనకి ఆ వేవ్స్ని ఆ ప్రాంతంలో మనం పంపించేసేస్తే ఏమవుతుందంటే అక్కడ పాడైపోయిన టిష్యూ అంతా మళ్ళీ రీజనరేట్ అయ్యి నియోవాస్కులరైజేషన్ అయ్యి కొత్త బ్లడ్ సప్లై జరిగి మళ్ళీ ఈ చీలమండల సమస్య నుంచి కానీ, టెన్నిస్ ఎల్బో సమస్య నుంచి కానీ, అనేక రకమైన రిపీటెడ్ స్పోర్ట్స్ ఇంజరీ సమస్యల నుంచి కానీ బయటపడేది. ఇది 3-4 సెషన్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చేసి ఒక 10 నిమిషాలు ఉండి ఆ అల్ట్రాసౌండ్ ప్రోబ్ లాంటి థెరపీ ఇది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మెషిన్. ఎక్కడా లేదు ఇంతవరకు, ట్విన్ సిటీస్లో కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడా కానీ లేదనమాట. ఈ మెషిన్ అనేది, ఈ మెషిన్ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి పేషెంట్ దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. వచ్చేసి 15 నిమిషాలు హాస్పిటల్లో ఉండేసి ఆయా అల్ట్రాసౌండ్ థెరపీ తీసుకొని వెళ్ళిపోతే అసలు ఏ ఇంజెక్షన్ లేకుండా, ఎటువంటి సర్జరీ లేకుండా కొన్ని క్రానిక్ చీలమండల సమస్యలకి, టెన్నిస్ ఎల్బో సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనమాట. ఎంత టైం పడుతుందండి ఈ ట్రీట్మెంట్కి? పేషెంట్ ఎంత టైం ఇవ్వాల్సి ఉంటుంది? ఒక 15-20 నిమిషాలు సిట్టింగ్కి ఇస్తే సరిపోతుంది. 3-4 సిట్టింగ్స్, కొంతమందిలో 7 సిట్టింగ్స్ అవసరం పడతాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న మెషిన్ కానీ ఆ విజువల్స్ కానీ ఇప్పుడు దీనికి సంబంధించినవే కదా? ఆర్థోస్పెక్ మెషిన్ ఇవే అనమాట. ఓకే, ఇందాక మనం నేవీ స్విస్ రోబో గురించి మాట్లాడుకున్నాం కదా, దీని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి పేషెంట్స్ మీద? ఇది ఒకటండి, అంటే యంగ్ పేషెంట్లో హిప్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు, రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మామూలుగా యంగ్ పేషెంట్స్ ఎవరు కూడా నొప్పిని భరించే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల లేట్ స్టేజ్లో డాక్టర్స్ దగ్గరికి వస్తున్నారు. లేట్ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు గ్రేడ్ 3 గ్రేడ్ 4 వస్తుంది. సో గ్రేడ్ 4కి వచ్చినప్పుడు మనకి రీప్లేస్మెంట్ ఒక్కటే ఇవాళ ఉన్న బెస్ట్ ఆప్షన్. అది కాకుండా ఏది తీసుకున్నా కానీ టైము, డబ్బులు వేస్ట్ అయిపోతాయి.
సో అక్కడ మనము చేసే టెక్నిక్, మనం పెట్టే ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే మెషినరీ తోటి మనం పెట్టిన ఇంప్లాంట్, రోబోటిక్తో పెట్టిన ఇంప్లాంట్ చాలా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అది లిటరేచర్లో కూడా ప్రూవ్ అయిపోయింది. సో దానికోసం మేము తీసుకున్న టెక్నాలజీ ఏమిటంటే నావిస్విస్ రోబో టెక్నాలజీ. ఇది కూడా వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. తెలుగు స్టేట్స్లో నాకు తెలిసి మా సెంటర్తో పాటు ఇంకొక సెంటర్ దగ్గర మాత్రమే ఉంది. బట్ వీ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు ఆపరేట్ ఆన్ దిస్ మెషిన్. వచ్చిన ఫస్ట్ డేనే వీ హావ్ డన్ హిప్ రీప్లేస్మెంట్. పేషెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ యంగ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత త్వరగా మనం రీహాబిలిటేషన్ స్టార్ట్ చేసేసి త్వరగా మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలకు కానీ పనికి కానీ పంపించగలిగితే ఆ తృప్తి వేరే ఉంటుంది. పని తీసుకోవడానికి వేతనం అనేది తొందరగా వాళ్ళకి మళ్ళీ అందే అవకాశం ఉంది. సో అది ఆ ప్రిన్సిపల్ని మనము క్యాచ్ చేసేసి ఇక్కడ త్వరగా రిజల్ట్ ఇవ్వడం కోసం వాడింది నావిస్విస్ రోబో టెక్నాలజీ. ఇది హిప్ జాయింట్కి వాడుతున్నాం, నీ జాయింట్కి వాడుతున్నాం. ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎక్కువగా కట్టు కోత కూడా లేకుండా చిన్న చిన్న గాయాలతోటి పర్ఫెక్ట్ ఆపరేషన్ చేయగలుగుతున్నాం. వెరీ గుడ్ టెక్నాలజీ. ఇంతకన్నా నెక్స్ట్ టెక్నాలజీ నావిస్విస్ రోబో తర్వాత ఇంకా టెక్నాలజీ ఇంకా రాలేదు. ఇట్ హ్యాస్ టు కమ్. ఓకే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే సతీష్ గారు, లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మెషినరీస్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వాటిని పర్ఫెక్ట్గా యూజ్ చేయగలుగుతారు, ఆ నిపుణులైన బృందం ఎక్కడుంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. 100% ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకునే మేము మా సెంటర్ని డెవలప్ చేశాం. రైట్. పిఆర్పి, దీని గురించి ఇప్పటివరకు నేను హెయిర్ ట్రీట్మెంట్స్లో పిఆర్పి గురించి విన్నాను. ఇక్కడ ఎలా అప్లికబుల్ అవుతుంది అది? ప్రిన్సిపల్ ఒకటే అండి, అక్కడైనా కానీ ఇక్కడైనా కానీ. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. అంటే రక్తంలో ఉన్న 3 కణాల్లో ఒకటైన ప్లేట్లెట్స్, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్లో ఉన్న ప్లేట్లెట్కి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ, నెక్స్ట్ రీజనరేటివ్ ప్రాపర్టీ. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ అంటే దెబ్బ తగిలినప్పుడు వచ్చే వాపు తగ్గించడం కానీ, రెడ్నెస్ని తగ్గించడం కానీ, నొప్పిని తగ్గించడం కానీ. రీజనరేటివ్ ప్రాపర్టీ అంటే ఆ ఏరియాలో ఏదైతే పాడైపోయిందో ఆ ఏరియాలో ఇంజెక్ట్ చేస్తే మళ్ళీ రావడం లాంటిది. యూజువల్గా మీరు హెయిర్ ఉన్న ఏరియాలు ఇంజెక్ట్ చేస్తే హెయిర్ రావడం, తర్వాత గుజ్జు అరిగిపోయిన ఏరియాలు ఇంజెక్ట్ చేస్తే గుజ్జు రావడము, తర్వాత కండ పార్షియల్గా కట్ అయిపోయిన దగ్గర మళ్ళీ కండ పుట్టించడము, లిగమెంట్ పార్షియల్గా కట్ అయిన దగ్గర ఇస్తే లిగమెంట్ని పుట్టించడం. ఇది అనమాట. సో మాకు ఆర్థోపెడిక్లో 3 మేము డీల్ చేస్తాం. ఎదర్ బోన్ ఆర్ టెండన్ ఆర్ మజిల్ ఆర్ లిగమెంట్, వీటితోటే డీల్ చేస్తాం. ఎక్కడెక్కడైతే పాక్షికంగా దెబ్బతింటాయో, హాఫ్ డ్యామేజ్ ఎక్కడైతే అవుతుందో అక్కడ ప్లాస్మా థెరపీ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్. పేషెంట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్కి ఇచ్చేసినట్టుగా బ్లడ్ శాంపుల్ ఇచ్చేస్తే ఒక 2 నిమిషాల్లో ఇక్కడ మనం సెంట్రిఫికేషన్ టెక్నిక్ ఇది స్టాండర్డైజ్ చేసి వరల్డ్ వైడ్ ఎంత మనము ప్లేట్లెట్స్ సంగ్రహిస్తే ఎటువంటి ఆర్పిఎంలో, ఎటువంటి సెంటర్లో, ఎటువంటి టెక్నిక్ తోటి హయ్యెస్ట్ ఈల్డ్ వస్తుంది, హయ్యెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది ఇట్ ఈస్ అవర్ సక్సెస్ సీక్రెట్ నిజంగా చెప్పాలంటే. సో ఆ ఆర్పిఎం మేము పెట్టేసేసి హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి జాయింట్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. కొంతమంది అలవాటు లేని వాళ్ళు, లేకపోతే జాయింట్ విజువలైజ్ చేయడానికి ఉన్నవాళ్ళు సిఎం సహాయం కానీ అల్ట్రాసౌండ్ సహాయం కానీ తీసుకుంటారు. బికాజ్ వీ ఆల్ బీయింగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్, జాయింట్ ఎక్కడ ఉంటుంది, ఎట్నుంచి వెళ్తే జాయింట్ పర్ఫెక్ట్గా దొరుకుతుంది, జాయింట్లో ఉన్న ప్రాబ్లమాటిక్ ఏరియా జస్ట్ మేము రెగ్యులర్గా చేసేదే కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ ఇంజెక్ట్ ఇన్ టు ద జాయింట్. అయితే ఈ పిఆర్పి మీద కూడా చాలా మందికి అపోహలు ఉన్నాయి డాక్టర్. ఎక్కడైతే ప్లాస్మా తీస్తారో అక్కడ ఆ ఏరియా అనేది వీక్ అయిపోతుందని, ప్లేట్లెట్స్ తగ్గిపోతాయని, ఇట్లాంటి రకరకాల అపోహలు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఏం సమాధానం చెప్తారు? ఎగ్జాక్ట్లీ అండి. నిజంగా అంటే ఆ చేసే టెక్నిక్ తెలియకుండా వాడడం అనమాట. ఇప్పుడు ఇవాళ చూడండి, బ్లడ్ డొనేషన్ అందరూ చేస్తారు. 300 నుంచి 350 మిల్లీలీటర్ బ్లడ్ డొనేట్ చేస్తారు. మళ్ళీ 30 నుంచి 90 రోజుల్లో మళ్ళీ బ్లడ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం తీసుకునేది 40 to 60 ml బ్లడ్, ఇంకేం లేదు అక్కడ. వాళ్ళు బ్లడ్ డొనేట్ చేసేసి ఇంకొకరికి ప్రాణదానం చేస్తారు. మేము ఇక్కడ ప్లేట్లెట్స్ మాత్రమే తీసుకునేసి వాళ్ళకే ఇచ్చేస్తాం. అంతే. సింపుల్. అసలు మీ ఉన్న దాంట్లో 0% కూడా నిజం లేదు. రైట్ అండి. నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు కిషన్ గారు. కిషన్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మెడ భాగంలో నొప్పి వస్తుంటది, దేని గురించి వస్తుంది అడుగుదామంటారు. మీ వయసు ఎంత సార్? 61. 61. 61 ఉన్నప్పుడు యూజువల్గా మెడ లోపల కండరాలు బలహీనపడ్డా కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, మెడ లోపల జాయింట్స్ అరిగిపోయినా కానీ. ఏమండి? 3 సార్లు ఆపరేషన్ అయిందండి. బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయింది. అయితే మెడ భాగంలో నొప్పి వస్తుంది కండనరాలకు. ఓకే. తర్వాత ఈ మధ్యలో నొప్పి వస్తుంటే దాని గురించి డాక్టర్తో మాట్లాడదామని.
ఎముకల్లో బలహీనత ఉన్నా కానీ లేకపోతే డిస్క్ ప్రాబ్లం ఒకసారి సెట్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చినా కానీ నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కండరాలకు సంబంధించిన ఫిజియోథెరపీ సరిగ్గా చేయకపోయినా కానీ మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం ఉందండి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ నర్సయ్య గౌడ్ గారు లైన్లో ఉన్నారు. మీ ప్రశ్న అడగండి. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్ మాది నిజామాబాద్ అండి. అయితే మా ఫాదర్కు ఇది మోకాళ్ళలో లిగ్మెంట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అన్నారు. ఓకే. అయితే సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారు. మేము హైదరాబాద్లో చేయించుకున్నాము. ఓకే. అయితే ఇక్కడ లోకల్లో నిజామాబాద్లో కూడా చేయించుకున్నాము. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏమొచ్చిందంటే ఆపరేషన్ తర్వాత మళ్ళీ ప్లాస్మా థెరపీ లాంటిది ఏదో అవసరం ఉంటుంది అని హైదరాబాద్లో చెప్పారు. ఓకే. నిజామాబాద్లో అడిగితే అవసరం ఉండదు, ఏం పర్లేదు, నార్మల్గా సర్జరీ తర్వాత నార్మల్గా ఉండిపోవచ్చు అని చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు ప్లాస్మా థెరపీ అనేది అవసరం ఉంటుందా ఉండదా సార్? ఎంత మీ ఫాదర్ వయసు ఎంత అండి? మా ఫాదర్ వయసు 42 అండి. 42? అవునండి. 42 ఇయర్స్కి లిగమెంట్ ఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. అయితే ప్లాస్మా థెరపీ అనేది అవసరమా లేదా అని చెప్తున్నారు. ఎంఆర్ఐలో ఉన్న డయాగ్నోసిస్ని బట్టి, ఆపరేషన్ చేసిన తర్వాత లోపల జరిగిన డయాగ్నోసిస్ని బట్టి, లిగమెంట్ కట్ అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే ఏమవుతుందంటే అరుగుదల మార్పులు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే దాంతోపాటు కుషన్ కట్ అయిపోయి కుషన్ కార్టిలేజ్ మీద చిన్న గీతల్లాగా పడేసి కార్టిలేజ్ని పాడు చేసేస్తే కూడా ప్లాస్మా థెరపీ పడే అవకాశం ఉంది. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉంటే ప్లాస్మా థెరపీ అవసరం పడుతుంది. ఈ రెండు ప్రాబ్లమ్స్ లేకపోతే ప్లాస్మా థెరపీ అనేది అవసరం పడదు. తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న స్టడీస్ ప్రకారము మనం లోపల లిగమెంట్ పెట్టినప్పుడు ఎముకకి లిగమెంట్కి బాండ్ త్వరగా ఏర్పడాలి అంటే, హీలింగ్ ఫాస్ట్గా అవ్వాలంటే కూడా ప్లాస్మా థెరపీ అనేది మనం తీసుకోవచ్చు. ఏదైనా ఆర్థ్రోస్కోపీలో ప్లాస్మా థెరపీ అనేది లేటెస్ట్ అడ్వాంటేజ్ చూపిస్తుంది మనకి. రైట్ సతీష్ గారు, ఫైనల్గా మీ V9 హాస్పిటల్లో డాక్టర్స్ యొక్క అనుభవం ఏంటి? ఒకటండి, ఎవరు ఎన్ని హాస్పిటల్ పనిచేసినా ఎవరు పనిచేసినా హెల్త్ కేర్ ప్రొఫెషన్లో టువర్డ్స్ పేషెంట్ అండ్ పేషెంట్స్ కంఫర్ట్. పేషెంట్స్ కంఫర్ట్ అంటే ఏమిటంటే పేషెంట్కి కావాల్సింది ఇవ్వడం అంటే ఏంటంటే ఒక రెడీమేడ్ షర్ట్ వేసుకున్న దానికి టైలర్ దగ్గర కుట్టించుకున్న షర్ట్కి ఎంత డిఫరెన్స్ ఉందో అక్కడ ఒక కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ చేస్తే అంత రిజల్ట్ ఉంది అనమాట. సో ఆ కస్టమైజేషన్ అవర్ హాస్పిటల్ స్పెషాలిటీ అనమాట. పేషెంట్ నీడ్స్ని బట్టి ట్రీట్మెంట్లో మార్పులు చేర్పులు చేయడము, ఒక యూనిఫామ్ ప్రోటోకాల్ కాకుండా పేషెంట్ టు పేషెంట్ బేసిస్. పేషెంట్కి ఎక్కువ డైటరీ అడ్వైజ్ అవసరము, ఎక్కువ ఫిజియోథెరపీ అడ్వైజ్ అవసరము, ఎక్కువ ఇంజెక్షన్స్ అడ్వైజము, ఎక్కువ కౌన్సిలింగ్ అవసరము. లేకపోతే సర్జరీలో ఈ మార్పులు చేయడం వల్ల పేషెంట్ చాలా హ్యాపీగా ఉంటాడు. అల్టిమేట్గా తక్కువ ఖర్చుతోటి పెయిన్లెస్ జీవితాన్ని తొందరగా రీహాబిలిటేషన్లోకి వెళ్ళిపోయేసి దైనందిన జీవితంలో తొందరగా రావడమే ఏ పేషెంట్ యొక్క లక్ష్యమైనా కానీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి 24 hours వీఆర్ వర్కింగ్. రైట్ అండి. థ్యాంక్ యూ సతీష్ గారు. నిజంగా ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక వన్ సెంటర్ అవుతుంది ఖచ్చితంగా అని భావిస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.